భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు. ప్రస్తుత దేశంలో ఏ గవర్నమెంట్ కూడా రైతులకు సరైన అవగాహన కల్పించడం లేదు. మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి 15 సంవత్సరాలైంది. రిజిస్ట్రేషన్ చేసి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. ప్రభుత్వాలకు మాకున్న అవగాహన కొంతవరకు చెప్తున్నాము. ఫస్ట్ గ్రామంలో ఎంత పంట పండుతోంది, దానికి సంబంధించిన అగ్రికల్చర్స్ వాళ్ళు దాన్ని ముందు బేరీజు చేయాలి. దాన్ని మండలాలకు పంపించాలి. మండలాల వాళ్ళంతా జిల్లాకు పంపించాలి. జిల్లాలన్నీ కలిసి రాష్ట్రానికి పంపించాలి. రాష్ట్రాలన్నీ కలిసి కేంద్రానికి పంపించాలి, కేంద్ర ప్రభుత్వానికి. ఆ విధంగా మొత్తం భారతదేశం అంతా కూడా బేరీజు చేసి ఏ జిల్లాలో ఏ పంట పెట్టాలా, ఏ రాష్ట్రంలో ఏ పంట పెట్టాలనే దాన్ని 29 రాష్ట్రాల్లోనూ ఛానళ్ళ ద్వారా ఈ పంట పెట్టాలా, ఈ రేటు, ఈ పంట పెట్టాలా, ఈ రేటు అనేది చేస్తే తప్పకుండా ప్రతి రైతు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. మరి అదే తరహాలోనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు ఏ విధంగా నడుపుతున్నారో అదే తరహాలోనే నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇవ్వాలి. ఏ స్టేట్కి కూడా పవర్ ఇవ్వకూడదు. ఏ స్టేట్కి పవర్ ఇచ్చినా కూడా ఆ స్టేట్ కొట్లాడుతుంది, ఈ స్టేట్ కొట్లాడుతుంది. మధ్యలో రైతులు నాశనం అయిపోతున్నారు. ఈ 40 సంవత్సరాల్లోనే ఇంచుమించు 6 లక్షల మంది రైతులు చనిపోయినారు. ఇప్పటికి కూడా చాలామంది అక్కడక్కడ చనిపోతున్నారు. కారణం ఏంటంటే నీళ్లు లేక. కొన్ని ప్రాంతాల కడప ప్రాంతంలో అయితే 1500 అడుగులు బోర్ వేస్తే నీళ్లు పడతాయంటున్నారు. ఏమిటి కర్మ? కొన్ని ప్రాంతాల్లో 3 పంటలు పండుతున్నాయి. ఇక్కడ రాయలసీమలో ఒక పంట కూడా సరిగా నీళ్లు లేవు. ఈ పొద్దుటి కాలువకు నీళ్ళు ఇంతవరకు ఇచ్చలేదు, హెచ్ఎల్సి కాలువకి. మరి నార్లు ఎలా పోసుకుంటారు? రైతులు ఎలా పంట పండిస్తారు? మరి మీరు గిట్టుబాటు ధరలు ఖచ్చితంగా ప్రభుత్వం ప్రకటిస్తే రైతులు కూడా మీరు ఏ పంట చెప్తే ఆ పంటే పండిస్తారు. మరి దీన్ని ఆలోచన చేసి తక్షణమే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎన్నిసార్లు మేము మొత్తుకున్నా కూడా అరణ్య రోదన అయిపోయింది. కాబట్టి ప్రభుత్వాలు ఇకనైనా కూడా ఆలోచన చేసి దీని తక్షణమే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ వ్యవహారాన్ని చేయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి అదే తరహాలోనే భారతదేశం మొత్తం మీద ప్రతి మండలంలో కూడా ఒక మార్కెట్ యార్డ్ నిర్మించి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కొనాలి. అక్కడ కోల్డ్ స్టోరేజ్లు, గిడ్డంగులు కూడా నిర్మించాలి. మరి అదే తరహాలోనే ప్రతి గ్రామంలో కూడా గిడ్డంగులు, ఒడ్లు ఆరబోసుకోవడానికి కానీ ధాన్యం ఏ ధాన్యమైనా ఆరబోసుకోవడానికి కనీసం ప్రతి గ్రామంలోనూ 30 ఎకరాల్లో అవి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే చేయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలామంది రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. 100% రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక 5% 10% రైతాంగం బాగుంటే మహా గొప్ప అవుతుంది అది. మరి ఖచ్చితంగా ఈ పని చేయిస్తే ఖచ్చితంగా రైతు బాగుపడేదానికి 65% ఉంటే రైతాంగం బాగుపడేదానికి ఉంటుంది. మరి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ప్రతి రాష్ట్రం నుంచి కూడా రాజ్యసభలో ఒక రైతు ఉండాలి. వారి సమస్యలు, వారి గోడు వినిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే తరహాలోనే దేశం మొత్తం మీద ప్రతి రాష్ట్రంలో కూడా మినిమం 5 మంది రైతులు ఎమ్మెల్సీలుగా ఉంటే వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఒక మినిమం శాసనసభలో 100కి 3 ఖచ్చితంగా ఎమ్మెల్సీలను ఖచ్చితంగా రైతుల్ని తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇంతవరకు ఈ డిమాండ్లు అయితే పెట్టలేదు. ఇప్పుడు ఇంకా జరగబో దినాల్లో 65% ఉంటే రైతాంగం ఇది ఖచ్చితంగా కావాలని చెప్పి కోరుకుంటా ఉంది. మేము కూడా భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కేంద్రంలో ప్రతి రాష్ట్రం నుంచి ఒకరు రైతులు ఉండాలి. రాజ్యసభలో, మరి పార్లమెంటులో మరి శాసనసభలో కూడా మినిమం 100కి 3 రైతుల్ని ఖచ్చితంగా తీసుకోవాలి. రైతు కష్టపడి పంట పండిస్తేనే దేశం నడిపేది. దేశానికి రెవెన్యూ లక్షల కోట్లు ఎలా వస్తుందంటే కేవలం రైతు నుంచే వస్తుంది.
మరి 65% ఉంటే రైతాంగం ఎన్నాళ్ళు పోయినా కూడా ఎట్టి చాకరీ చేసినట్లుంది ఈ ప్రజలకి, ఈ దేశానికి. మరి ఆలోచన చేసి ఖచ్చితంగా రాజ్యసభ సీట్లు రాష్ట్రానికి ఒకరికి ఖచ్చితంగా తీసుకోవాలి. మరి అదేవిధంగా శాసనసభలో కూడా ఖచ్చితంగా 100కి 3 ఎమ్మెల్సీలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి అదే తరహాలో నేను సీనియర్ సిటిజన్ని, లైఫ్ మెంబర్ని, ఇంటాక్ కూడా లైఫ్ మెంబర్ నేను. మరి మేము 16% సీనియర్ సిటిజన్స్ ఉన్నాము. సీనియర్ సిటిజన్స్ కూడా మినిమం రాజ్యసభలో 10 సీట్లు కేటాయించాలి. మరి అదేవిధంగా ప్రతి శాసనసభలో కూడా ఒకరికి ఎమ్మెల్సీ కేటాయించాలని చెప్పేసి మేము సీనియర్ సిటిజన్ తరపున కోరుతున్నాం. ఎందుకంటే సీనియర్ సిటిజన్ చాలా ఇబ్బందులు ఉన్నాయి. సరిగా పిల్లలు చూడక అంత అనాథాశ్రమాల్లో ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి యుద్ధ ప్రాతిక మీద తక్షణమే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేయించాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇవ్వాలి. అదే తరహాలోనే రైతు పండించిన ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కావాలి. 140 కోట్ల మందికి ఎంత ఆహారం అవసరమో అంతే మనం పండిస్తే ప్రతి పంట గిట్టుబాటు ధర వస్తుంది. ఇప్పుడు టమాటాలు పారేస్తున్నారు గిట్టుబాటు ధర లేక. ఎర్రగడ్డల కొంతవరకు నాకు తెలిసిన మటుకు 15 నుంచి 20 రూపాయలు కేజీ పలుకుతోంది. కనీసం 40 రూపాయలు ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర ఉండాలని కోరుతున్నాం. మా బియ్యం కూడా కనీసం 10,000 రూపాయలు ఒక క్వింటాల్ ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. మరి మొక్కజొన్నలు మొన్నటి వరకు రేట్ లేదని చెప్పిన ఇప్పుడు రేటు బాగానే ఉందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ రేట్ అయితే నిర్ణయిస్తుందో ఆ రేటు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరైతే తీసుకోలేదో వాళ్ళ మీద కఠినమైన శిక్షలు వేయాలని చెప్పి కోరుతున్నాం. మరి అదే తరహాలోనే కేసులు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పెండింగ్లు ఉన్నాయి. దాన్ని కనీసం 1 సంవత్సరం లోపల పెండింగ్లో క్లియర్ చేస్తే దేశంలో అందరూ బాగుంటారు. ఎందుకంటే గ్రామ వ్యవస్థలు లేవు. ఇప్పుడు ఏమున్నా కూడా చీము చితుక్కుమంటే కోర్టులకు పోతున్నారు, స్టేషన్లకు పోతున్నారు. ప్రతి సామాన్యుకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి కోరుతున్నాం. కొంతమంది ఉద్యోగస్తులు ప్రజల్ని కొంచెం చీడపురుగుల్లాగా చూస్తున్నారు సామాన్యుల్ని. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ప్రజలు ట్యాక్స్ కడితేనే ఈ దేశం నడిచేది. ప్రతి రూపాయిలో కూడా 10 రూపాయలు మనం దేశానికి ట్యాక్స్ పే చేస్తున్నాం. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, వ్యాపారస్తులకి ఎక్కడా కూడా న్యాయం జరగడం లేదు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి కోరుతున్నాం. మరి మేము ఒక వీడియో తీసి పెడతాం. ఎందుకంటే సమాజంలో పిల్లలు చాలా